ఓ పక్క మావోల అరెస్టులు ఎన్కౌంటర్లు జరుగుతున్న సమయంలో మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ వీడియో మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో వీడియోలో పత్రికా ప్రకటనలో మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చిన మల్లోజుల మరోసారి అదే వాదన వినిపించారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరిన ఆయన పరిస్థితులు మారుతున్నాయని, దేశం మారుతోందని చెప్పుకొచ్చారు. అడవుల్లో ఉండి సాధించేదేమీ లేదని, ప్రజల్లో ఉండి పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. साथ ही पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं, हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ। कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संवैधानिक हिसाब से काम करना है। మావోలని లొంగిపోమ్మంటూ మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన వీడియోని చూశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. సింధు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా నిన్నటి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. దాదాపు అల్లూరు సీతారామరాజు జిల్లా మరడిమిల్లి అటవీ ప్రాంతాల్లో కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆక్టోపస్ దళాలు కావచ్చు, ఇటు గ్రేవౌండ్ దళాలు కూడా కూంబింగ్ ముమ్మరం చేసే ఛత్తీస్గఢ్ సంబంధించిన మావోయిస్ట్ పార్టీ నేత, కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఇడ్మా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు జొరబడ్డారన్న సమాచారం మేరకు గత 10 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కూంబింగ్ లో నిన్న తెల్లవారుజామున 7 గంటల ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఇడ్మాతో పాటుగా వారి భార్య రాజే, దాంతో పాటుగా మరొక 4 మావోయిస్టులు, కీలకమైన మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి. ఈ ఘటనతో మాత్రం ఒకసారిగా దేశవ్యాప్తంగా కూడా ఉలికిపట్టు మొదలని చెప్పి మావోయిస్ట్ పార్టీలో కూడా కలవరం లేకిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించింది కూడా ఒకసారిగా ఇడ్మాతో పాటుగా ఇడ్మా భార్య కూడా రాజే నిన్న ఎన్కౌంటర్ మృతి చెందడం. తాజాగా ఈ రోజు మరడిమిల్లో మరొక 2 కీలక నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, ఆజాద్ కావచ్చు, మరో నేత, 2-3 కీలక నేతలు కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మావోయిస్ట్ ఇటీవల కాలంలో గడిచిన నెల 15 రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ కీలకమైన హిందీలో 2.5 నిమిషాల వీడియో కూడా విడుదల చేశాడు. దీంట్లో నిన్న ఎన్కౌంటర్ లో హిడ్మా తన సహచరుడు, తనతో పాటు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఎన్కౌంటర్ మృతి చెందడం బాధించింది. ఇప్పటికే దేశంలో పరిస్థితులు మారుతున్నాయి, దాంతో పాటుగా ఉద్యమం చేసే పరిస్థితులు కూడా లేదు, సాయుధ పోరాటానికి మావోయిస్ట్ పార్టీ అనుకూలంగా లేదు, పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు కూడా లొంగిపోవాలంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఇప్పుడు సమర్థిస్తున్నాను. నిన్న మాత్రం ఎన్కౌంటర్ లో చనిపోయిన ఇడ్మాతో పాటు ఆయన భార్య, దాంతో పాటు సహచరులు 6 మావోయిస్ట్ పార్టీ తన సహచరులందరూ కోల్పోయాం.
ఈ ఘటనను చాలా తీవ్రంగా కలిసివేసింది. ఇప్పటికైనా కీలకంగా మావోయిస్టు పార్టీలో ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సంబంధించిన, దాంతో పాటుగా జార్ఖండ్ రాష్ట్రాల్లో, మహారాష్ట్ర సంబంధించిన రాష్ట్రాల్లో కీలకమైన నేతలు, వివిధ దళాల PLG సంబంధించిన పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన నేతృత్వం వహించిన ఇడ్మాతో పాటు ఆయన దళాలకు సంబంధించిన నాయకులు కూడా అందరూ లొంగిపోవాలి. 10 అంకెల ఫోన్ నెంబర్ను కూడా మల్లోజుల వేణుగోపాల్ ఈ రోజు విడుదల చేసిన ఆ వీడియోలో కూడా స్పష్టంగా చెప్పాడు. ఆయన గతంలో స్పష్టమైన ఆదేశాలతో మాత్రానికి వీడియో రిలీజ్ చేశాడు. గతంలో లేఖలు కూడా విడుదల చేశాడు. మావోయిస్టు పార్టీలో గత కొంతకాలంగా విభేదాలు పొడచూపిన నేపథ్యంలో వారంతా లొంగిపోవాలన్న ఉద్దేశంతోనే లొంగిపోతున్నాం. దాంతో పాటుగా ప్రస్తుత పరిస్థితులు మావోయిస్టు పార్టీకి అనుకూలంగా లేవు. ఇదంతా ఒక పక్క పరిస్థితులు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ ఖగార్ పేరుతో మాత్రానికి మావోయిస్టు పార్టీ సావరాలపై బస్తర్ డివిజన్ తో పాటుగా దక్షిణ బస్తర్ తో పాటు ఉత్తర బస్తర్ లో కూడా పూర్తిగా వాళ్ళపై మాత్రం విరుచుకుపట్టడం, రాకెట్ లాంచర్లతో పాటు విరుచుకుపట్టడంతో నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి కొత్తగా గడిచిన 3-4 ఏళ్లుగా కూడా కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం మావోయిస్టు పార్టీ తీవ్రంగా కలిసి దాంతో పాటుగా మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా వయోభారంతో ఉన్నారు. కొంతమంది ఇటీవల కాలంలో నంబాల కేశవ్ లాంటి వాళ్ళు మే 21వ తేదీలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఎన్కౌంటర్ ఎప్పుడైతే నమ్మాల కేశవ్ మే 21వ తేదీన మృతి చెందాడో అప్పటి నుంచి కూడా మావోయిస్టు పార్టీ అంతర్మదంలో పడదని చెప్పొచ్చు. ఆ తర్వాత జరిగిన మావోయిస్టు పార్టీ ప్లీనం కావచ్చు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సమావేశాలు కూడా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు కూడా మల్లోజుల వేణుగోపాల్ అప్పట్లో 15 పేజీల లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖ తర్వాత కూడా తాము లొంగిపోతున్నామంటూ చెప్పాడు. అంతకుముందే మల్లోజుల వేణుగోపాల్ భార్య జనవరి నెలలో ఈ ఏడాది 2020 జనవరిలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయాడు. ఆ తర్వాత కూడా మరో 6 నెలల్లో తన భర్త మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతాడు. మావోయిస్టు పార్టీకి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు, దేశం కూడా మారుతుంది, అభివృద్ధి పదంలో ప్రభుత్వాలు తీసుకెళ్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఆదరణ కూడా తక్కువ అవుతుంది అని చెప్పేసి అప్పట్లోనే లేఖలు రావడం, ఆ తర్వాత కేంద్ర కమిటీలతో పాటు పొలిట్ బ్యూరోలో కూడా తీవ్రమైన చర్చ జరిగింది. దాంతో పాటు మేధావులు కూడా ఇది అనేది కొట్టిపారేసిన సందర్భం. దాంతో పాటుగా మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం, ఆ తర్వాత ఆశన్న కూడా లొంగిపోవడం, దాంతో పాటు ఆయన కూడా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో 202 మంది కీలకమైన మావోయిస్టులు, ఏరియా కమిటీ దళ సభ్యులతో పాటు కూడా తక్కలపల్లి వాసుదేవరావు లొంగిపోవడం, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కీలక నేత, ఆయన ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న నేత తక్కలపల్లి వాసుదేవరావు 202 మంది కీలకమైన మావోయిస్టు నేతలతో పాటు ఆ రోజు 157 ఆయుధాల నుంచి సమర్పించి లొంగిపోయిన ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో కూడా కీలకంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరించి దూకుడుగా వ్యవహరించని చెప్పడం. సుక్మా జిల్లా, బీజాపూర్ జిల్లాలోనే కొంత మేరకు ఇంద్రావతి నది ఏరియా అటవీ ప్రాంతం, నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోనే మావోయిస్టులు తలదాచుకున్నారని అక్కడ కుటుంబకి నిర్వహించడం, సేఫ్ జోన్ కోసం ఇటు నుంచి మారేడుమిల్లి ద్వారా ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతం నుంచి ఒరిస్సాకి వెళ్లే క్రమంలో నిన్న కూడా ఆ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యుడు ఇడ్మాతో పాటుగా అతని భార్య, దాంతో పాటు మరో 4 కీలకమైన మావోయిస్టులు మృతి చెందడం, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని, దాంతో పాటుగా కృష్ణా జిల్లా, దాంతో పాటు ఏలూరులో కూడా సుమారు 50 మంది ఈ మావోయిస్టు పార్టీ చెందిన దేవుజీ సంబంధించిన క్లోజ్ సర్క్యూట్ సంబంధించిన టీము మొత్తం కూడా కీలకమైన నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ ఘటనలో మాత్రానికి ఆక్టోపస్ దళాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ దళాలతో పాటు కూడా థ్యాంక్ యూ రజనీకాంత్.